హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ శశి. సో ఈరోజైతే నేను కొన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీకు వచ్చేసానండి. సో క్విక్‌గా ఫినిష్ చేసేద్దాము. వీడియో అయితే లెంత్ ఏమి ఎక్కువ ఉండదు. సో నెంబర్ 1 అప్డేట్ ఏంటండి అంటే ఆస్కార్ అకాడమీలో మెంబర్స్‌గా జాయిన్ అవ్వడానికి ఇన్విటేషన్ వచ్చిందండి. 534 మెంబర్స్‌కి ఇన్విటేషన్ వచ్చింది. అది ఆల్ ఓవర్ వరల్డ్ అండి. ఆల్ ఓవర్ వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో యాక్టర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ, కొరియోగ్రాఫర్స్ కానీ ఇన్విటేషన్ వచ్చింది. అందులో ముఖ్యంగా మన ఇండియా నుంచి కమల్ హాసన్ గారికి ఇన్విటేషన్ వచ్చింది. ఆయుష్ ఖురానా గారు వచ్చింది. పాయల్ రాజ్‌పుత్ గారు వన్ ఆఫ్ ది లేడీ డైరెక్టర్ అండి. సో ఆమె కూడా ఒక మంచి డైరెక్టర్. పాయల్ రాజ్‌పుత్ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. సో ఇదనేది ఒక ప్రౌడ్ మూమెంట్ అండి. ఇలాగా రావడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం ఆస్కార్ నామినేషన్స్ అప్పుడు వీళ్ళు ఓటింగ్ చేస్తారండి. అంటే ఆస్కార్‌లో ఫైనల్ ఏది విన్ అవుతుందో బెస్ట్ మూవీ గానీ, ఇప్పుడు మన 'నాటు నాటు'కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అలా వచ్చింది కదండీ. సో అలాంటి వాటిలో మన ఇండియన్స్ ఉంటే మన ఇండియన్ ఫిల్మ్స్‌కి కొంచెం హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకి రష్మిక మందన గారి న్యూ మూవీ వస్తుందండి. మూవీ పేరు వచ్చేసి 'మైసా'. అదొచ్చేసి మన తెలంగాణ మన గోండు సంస్కృతి గురించి వాళ్ళు తీస్తున్నారండి ఆ మూవీ. దీంట్లో రష్మిక మందన గారి రోలు కొంచెం అరుంధతిలో లాగా మన అనుష్క గారి అరుంధతి ఉంది కదండి. సో అలా కొంచెం బోల్డ్గా ఉంటుందన్నమాట. లైక్ తనకి చాలా ఓర్పు, సహనము, ధైర్యము, సో ఇలాంటివన్నీ కొంచెం ఆ క్యారెక్టర్లో ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ తీసుకున్నందుకు రష్మిక గారికి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మనోజ్ ఫ్యామిలీ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే ఫ్యామిలీ అప్డేట్ కాదు, మంచు మనోజ్ గారు కన్నప్ప మూవీలో విష్ణు గారి యాక్టింగ్, అంటే వాళ్ళ అన్నగారి యాక్టింగ్ చాలా బాగుందనేసి అయితే తను ట్వీట్ చేశారు. సో దీంతో ఇంకా మంచు ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ ఓకే, మేబీ ఫ్యామిలీ మళ్ళీ ఒకటేలాగా కనిపిస్తుంది అనేసి మనకి సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇదైతే ఒక గుడ్ థింగ్ అండి. కలిస్తేనే బాగుంటుంది, విడిపోతే ఏమొస్తుంది. ఇంకా మనకి ఫోర్త్ పాయింట్ వచ్చేసి కుబేరా అండి. కుబేరా వచ్చేసి 110 crores కలెక్షన్ దాటిపోయింది. సో నాకైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. నేను లేట్గా చూశాను. యాక్చువల్గా కుబేరా మూవీ నుంచి నా రివ్యూ స్టార్ట్ చేయాలనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ కన్నప్ప మూవీ నుంచి స్టార్ట్ చేశాను. అది కూడా మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక దేవుడి ఫిలిం కాబట్టి సో అది నేను మంచిగానే భావిస్తున్నాను. సో చూడండి, కుబేరా అయితే చాలా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడండి. అది చాలా ఎథిక్స్, వాల్యూస్ ఉన్న ఫిలిం అనమాట. ఇంకా మనకి ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి ఒక కొత్త వెబ్ సిరీస్ లాంచ్ అయిందండి. దాని పేరు వచ్చేసి అమెరికన్ మ్యాన్ హంట్ ఒసామా బిన్ లాడెన్. ఇది యాక్చువల్గా మనకు అమెరికాలో 2001 సెప్టెంబర్ 9th మంత్ సెప్టెంబర్ 11th మనకి ట్విన్ టవర్స్ని పేల్చేశారండి. 2 ఫ్లైట్స్ హైజాక్ చేసి తీవ్రవాదులు, ఐఎస్ఐ తీవ్రవాదులు సో పేల్చేశారు. సో అది వాళ్ళకు ఒక బ్లాక్ డే లాగా అనమాట. అది ఒక చాలా ఘోరమైన ప్రమాదంగా ఇప్పటికీ కూడా పరిగణిస్తారు అమెరికాలో. సో వాళ్ళని, ఆ ఒసామా బిన్ లాడెన్ ఎలా పట్టుకున్నారు, అతను ఎక్కడో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడో దాచిపెట్టుకుంటే ఎలా పట్టుకున్నారు, ఆయన ఎలాగ చంపేశారు అనేది మొత్తం సర్చ్ ఆపరేషన్, వాళ్ళ అండర్ కవర్ ఆపరేషన్ చాలా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆ వెబ్ సిరీస్. నేను చూడలేదు, నేను కూడా చూడాలనుకుంటున్నాను. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ అమెరికన్ FBI వాళ్ళు ఎలాగైతే ట్రేస్ చేశారో ఈ హైజాక్ని, ఈ వెనకాల ఉన్న ఒసామా బిన్ లాడెన్ని, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా సిక్స్త్ అప్డేట్ అండి, మీరు తమిళంలో చూసే ఉంటారు కొత్త హీరో ఎవరో కాదండి, మన ఎక్స్ఎంపీ ఉన్నాడు మన కర్ణాటక నుంచి, గాల్ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు కిరీటి రెడ్డి. ఆయన నేమ్ వచ్చేసి కిరీటి రెడ్డి అనమాట. తన మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. వైవ హర్ష గారు కూడా ఉన్నారు అందులో. సో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. తన కొత్త హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా కొంచెం బాగానే ఉంది. ఒకసారి చూడండి, టీజర్ చూడండి. ఇంకొకటి ఏమంటే ఇందులో హీరోయిన్ వచ్చేసి శ్రీలీల. సో మీకు తెలుసు శ్రీలీల ఎంత టాలెంటెడో. ఇంకొక బిగ్ ప్లస్ పాయింట్ ఏమంటే దేవి శ్రీప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి. సో July 18th రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. చూద్దాం, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కర్ణాటక వాళ్ళ, తమిళ వాళ్ళ, లేకపోతే ఇంకొక రాష్ట్రం వాళ్ళ అని చూడరు. టాలెంట్ ఎవరుంటే వాళ్ళని మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎలా ఉంటుంది మూవీ అనేసి. సో కిరీటి రెడ్డి కొత్త హీరో. వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ సార్.